పిఎంసి హిందీ ఛానల్ అసలు ఇప్పుడు చాలా సగర్వంగా చెప్పుకోవచ్చు. ఒక శాటిలైట్ ఛానల్ అయ్యింది. మనం ఆ సెలబ్రేషన్స్ని కూడా పలు రాష్ట్రాల్లో చాలా సంబరంగా చేసుకున్నాము. సో ఈ వర్క్షాప్స్ ద్వారా మీరు ఒక ఛానల్కి ఈ మెంబర్స్ని మోటివేట్ చేయడంలో మీ పాత్ర. ఇప్పుడు ఈ వర్క్షాప్స్ ద్వారా ఎంతోమంది మెటీరియల్స్ తయారయ్యారు. ఓకే, మరి వీళ్ళని తర్వాత మళ్ళీ గైడ్ చేయాలి కదా. వీళ్ళని ఎవరు వీళ్ళని గైడ్ చేయాలి అంటే పిఎంసి హిందీ. ఒకటి మనకి పిఎంసి హిందీకి సపోర్ట్ కావాలి, వీళ్ళకి సపోర్ట్ కావాలి. ఫస్ట్ ఈ వర్క్షాప్ నుంచి వచ్చిన వాళ్ళు ఏమో పిఎంసి హిందీకి సపోర్ట్ చేశారు. ఇప్పుడు పిఎంసి హిందీ ఏం చేస్తుంది, వీళ్ళకి సపోర్ట్ చేస్తుంది. ఇంకా కొత్త నాలెడ్జ్ని అందించడం, కొత్త నాలెడ్జ్ని అందించడం ద్వారా హిందీ వీళ్ళకి సపోర్ట్ చేస్తుంది. అట్లా అనమాట. నాకు తెలిసి 20లో అనుకుంటా వర్క్షాప్స్ స్టార్ట్ చేసినప్పుడు హిందీ సబ్స్క్రైబర్స్ 10,000 ఉన్నారు నేను చూసినప్పుడు. మరి వితిన్ 1 ఇయర్లోనే ఆ సబ్స్క్రైబర్స్ 1 lakh అయ్యారు. సో ప్రతి వర్క్షాప్లోనూ ఏం చెప్పేవాళ్ళం అంటే పిఎంసి హిందీని ప్రమోట్ చేయండి, అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అందరితో సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయించండి అని వాళ్ళతో చెప్పడం జరిగేది. సో చాలా ఫాస్ట్గా గ్రో అయిందన్నమాట. వితిన్ 1 ఇయర్లోనే 1 lakh సబ్స్క్రైబర్స్ అయ్యారు. ఇప్పుడు ఈజీగా 2 lakhs దాటిపోయారు. ఇది యూట్యూబ్లో. సో దీంట్లో అయితే ఇంకెక్కువ మంది ఉన్నారు. శాటిలైట్లు అయితే 2.5 crores దాకా శాటిలైట్లు ఉన్నారు. అది ఇంకా పెరుగుతుంది అక్కడ. ఓకే,